పీవీసీ న్యూస్ కి స్వాగతం. రామన్నపేట సెప్టెంబర్ 12 పీవీసీ న్యూస్ మండల కేంద్రంలో గురువారం రోజున చౌటుప్పల్ డివిజన్ సివిల్ సప్లై డ్యూటీ తహసీల్దార్ బొక్క బాలమణికి రామన్నపేట కేంద్రంలో ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నారు అని నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ మల్లయ్య పట్న కేంద్రంలోని శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో తన సిబ్బందితో కలిసి దుబ్బాక గ్రామం నుంచి రామన్నపేటకు వస్తున్న మహేంద్ర సుప్రా నెంబర్ TS 8 UG 6710 గల వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 32 తెల్లని బస్తాలు అవి అందుచే 20 క్వింటాల PDS బియ్యం బస్తాలు గలవని ఇటు వాహనంలో ఉన్న వారిని విచారించగా జట్రోతు శ్రీకాంత్ తండ్రి గొల్యా కుంసోడు నాగులు తండ్రి రవీందర్ నివాస ప్రాంతం పచ్చల్లా బోడు తండా భువనగిరి మండలం అని తెలిపారు. వెంటనే ఫిర్యాదు ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అటు బియ్యంను మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య విలేకరులకు తెలిపారు.